పార్టీకి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల భయం పట్టుకుంది. అక్కడ కాంగ్రెస్ బీజేపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని ఎఫెక్ట్ తెలంగాణపై పడుతుంది. దీంతో కారు పార్టీ ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటుంది. అక్కడ గెలిచిన పార్టీని తెలంగాణలో కట్టడి చేయాలని గులాబీ పార్టీ భావిస్తుంది. ఒకవేళ హంగ్ వస్తే జేడీఎస్ కీలకంగా మారుతుందని, అప్పుడు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో దూకుడుగా వ్యవహరించలేవనేది బీఆర్ఎస్ ఆలోచన. అందుకు గులాబీ బాస్ మరో ప్లాన్ అమలు చేస్తున్నారు. కారు బాస్కి కర్ణాటక ఫీవర్, తెలంగాణపై కన్నడ ఎఫెక్ట్, బీజేపీ కాంగ్రెస్కి ధీటుగా కేసీఆర్ వ్యూహాలు, కర్ణాటకలో జేడీఎస్కి మద్దతుగా బీఆర్ఎస్ ప్రచారం, హంగు వస్తేనే మేలని ఆలోచన, బీజేపీ కాంగ్రెస్ గెలిచినా కారుకి కష్టమే, కర్ణాటకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్. తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది. త్వరలోనే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పరిచయం చేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆరాటపడుతున్నారు. అయితే గతంలో తాము నేరుగా పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మిత్రపక్షమైన జేడీఎస్కు మద్దతు ఇవ్వడమే కరెక్ట్ అని గులాబీ నేతలు అనుకుంటున్నారు. అందుకే జేడీఎస్కు మద్దతుగా గులాబీ లీడర్లు ప్రచారం చేయనున్నారు. ఇదే సమయంలో ఆ రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలోకి వచ్చే సూచన కనిపిస్తే ఆ తర్వాత తెలంగాణలో కేసీఆర్ రూటు మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతాయి. అయితే అంతకంటే ముందే కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని, స్థానిక పార్టీల కంటే బీఆర్ఎస్కి గుబులు పట్టుకుందని కూడా తెలుస్తోంది. కారణం ఏదైనా కర్ణాటకలో వచ్చిన ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలోని సదరు పార్టీని కట్టడి చేయాలని చూస్తున్నారు. ఒకవేళ హంగు ఏర్పడితే మాత్రం జేడీఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే రెండు పార్టీలు తామంటే తామే అధికారంలోకి వస్తాయని నమ్ముతున్నాయి. అయితే కర్ణాటకలో ఒకవేళ మరోసారి బీజేపీ వస్తే దక్షిణాదిన బీజేపీ హవా సాగుతుందని ఆ పార్టీ నాయకులు తెలంగాణలో ప్రచారం చేసుకున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు మార్పును కోరుతున్నారని, వచ్చేది కాంగ్రెస్ రాజ్యమేనని ప్రజల్లోకి వెళతారు. ఈ రెండు పార్టీలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు వాడుకోనున్నారు. కానీ అంతకంటే ముందే బీఆర్ఎస్ బిగ్ ప్లాన్ చేస్తోంది. కర్ణాటక ఫలితాల ఆధారంగా కాంగ్రెస్, బీజేపీలపై చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈ రెండు పార్టీల్లో ఏది కర్ణాటకలో గెలిచినా బీఆర్ఎస్కు మైనస్గానే మారే అవకాశం ఉంది. అందువల్ల ఆ పార్టీలు గెలవకుండా కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రచారం చేయనుంది. ఒకవేళ హంగు ఏర్పడితే మాత్రం తాము కర్ణాటకలో పాగా వేశామని, జాతీయ రాజకీయాల్లో ఇక బీఆర్ఎస్కు బీజం పడిందని కేసీఆర్ ప్రచారం చేయనున్నారు.